గారేమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మావోడు అరగుండేమో ఎవరు ఆయన అరవింద్ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి మీద మాట్లాడిండు. ఆయనకే మాటలు వస్తాయి, ఆయనకే ఏంది తెలంగాణ యాస వస్తుంది, ఆయనకు మాత్రమే అందరూ భయపడతారు. పోలీస్ ఆఫీసర్లను కూడా ఏ విధంగా మరి భయపెట్టిండో మనం ఆ రోజు చూసినాం. నేనంటున్నా ఈరోజు నిజామాబాద్లో కూడా నీ అరగుండు మీద కొబ్బరికాయ కొట్టింది తప్పితే ఇంకేమైనా చేసిందా? చేయాలన్నా మరి మేము కూడా మీలాగనే చేయాలన్నా? కొంచెం ఆలోచించుకోర్రా బాబు, మీ స్థాయిలు ఏంటి, మీరు ఏంది, మీరు ఎంపీలు కనీసం ఎందుకు ఈ మాట అనడానికి కూడా కొంచెం మేము ఏమంటాము సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది. మీరు ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నము తొండిగా ఉన్నది తప్పితే ఎక్కడ కూడా రాజనీతితో లేదు. ఎందుకు ఈ పరిస్థితి మీరు తెచ్చుకున్నారో మీరు అర్థం చేసుకోండి. ఎన్నికలు రాగానే వీళ్ళు ముగ్గురు నలుగురు అలర్ట్ అవుతారు. ఈ నలుగురు ఎంపీలు, ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ వాళ్ళు. ఇక వీళ్ళకైతేనే ఇద్దరే ఉన్నది. ఇప్పుడు ఒక ఆమె వెళ్ళిపోయింది కాబట్టి, కవితమ్మ వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళిద్దరే. ప్రతి సందర్భం అబద్ధమే, ప్రతి దగ్గర అబద్ధాలు చెప్పుకుంటే ఈరోజు బతికి మా యొక్క గోడును వెళ్ళబోసుకోవాలనుకునే తప్పితే మీది ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇలా ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. మరి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండు కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నట్టు. మరి మీరు మాట్లాడిన దానికి మళ్ళీ కింది స్థాయి నాయకత్వం అట్లా మాట్లాడాలన్నా? అంటేనేమో భయపడతారు, బాధపడతారు, అనొద్దని అంటారు. మరి మీ స్థాయికి మీరు ఎట్లా మాట్లాడుతారు అనేది ఆలోచించాలి కదా. కేసీఆర్ చేసిన విధ్వంసం తాలూకు శకలాలే ఇప్పుడు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో. అది ఆర్థిక విధ్వంసం కానీ, బూతు విధ్వంసం కానీ. రాజకీయ నాయకుడు అంటే బూతు మాట్లాడకుండా ఉండేటోడు ఎవడు అని ప్రజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాలాంటి వాళ్ళం కూడా తిట్లు తిడితే కూడా తట్టుకోలేని స్థితికి ఇవాళ సమాజం వచ్చింది. ఎందుకనంటే ఇగో వీళ్ళు చేసిన తతంగమే. కేసీఆర్ మాట్లాడితే మాత్రం అది భగవద్గీత లెక్క మేము భావించాలన్నట్టు. ఎందుకంటే ఆయన కేసీఆర్ కదా తిట్టింది కాబట్టి తిట్టాలి. మరి రేవంత్ రెడ్డి గారు అనొద్దు. కాబట్టి మిత్రులారా, మున్సిపల్ ఎన్నికలు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పనితీరుకు, కాంగ్రెస్ పార్టీ పథకాలకు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి అన్నిటికంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి, తను ఏ విధంగా కష్టపడుతుండో రాష్ట్రం కోసమని, ఏ విధంగా ముందుకు వస్తుండో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా చూసినా కదా సన్న బియ్యం విషయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారో. రేషన్ కార్డులు రాలేదని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మాకు రేషన్ కార్డులు వచ్చినాయని. పట్టణాల్లో గ్యాస్ ప్రభావం ఉంటుంది కాబట్టి గ్యాస్ బండకు సంబంధించి కూడా మనం 500 మనం ఇస్తున్నాం. మహిళలనైతే ప్రతి దగ్గర అడిగిన, ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చి మేము ఏమైనా తప్పు చేసినామేమని లిట్మస్ కూర కూడా నేను సిరిసిల్లనే అడిగిన. మరి కేటీఆర్కి వద్దట అమ్మ మరి ఫ్రీ బస్సు, ఆయన మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయంటే ఇంకా మన ఊరు తిట్లు ఉంటాయి కదా, బండ మీద కూర్చున్నప్పుడు తిట్లు, ఆ తిట్లు వచ్చినాయి. కాబట్టి మీరు విమర్శించేవి కూడా రాని ఆ 2500 వరకు కొట్లాడండి, మేము కూడా కొట్లాడతాం, మాకేమైనా ఆర్థిక సహకారం చేయమని కేంద్రంతో కొట్లాడతాం. ఇలా బంగారు ఇచ్చిన వాటి విషయంలోనేమో రాద్ధాంతం చేస్తారు. యూరియా ఎందుకు ఇవ్వలేదంటే తెచ్చుకోలేదు, కాంగ్రెస్ తెచ్చుకోలేదు, అన్ని రాష్ట్రాలు తెచ్చుకునేవాడు. కానీ ఎన్నిసార్లు పోయి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు పోయి అడిగినా కూడా యూరియా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, రైతు సంబంధించిన భరోసా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, లేకపోతే మనం ఫ్రీ బస్ గురించి చెప్తే ఆటో వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని, అంత డివైడ్ అండ్ రూల్ రెండు కూడా బీజేపీ బీఆర్ఎస్ మొత్తం కూడా ఈ పరిస్థితి తీసుకొచ్చినా సరే ప్రజలు